హలో అండి, అందరు బాగున్నారా? ఈరోజు వీడియో వచ్చేసి నా ఆన్లైన్ టైలరింగ్ కోర్స్ ఏమైంది. మీ అందరికి తెలుసు కదా, నేను ఒక 15-20 డేస్ బ్యాక్ ఒక వీడియో పెట్టుంటాను. ఆన్లైన్ టైలరింగ్ కోర్స్ కోసం 5,000 ఫీ పే చేశాను. అది కూడా ముద్రా స్టూడియోస్ లో. అసలు అది ఏమైందంటే ఆగిపోయింది. నేనేమి ఇంతవరకు వీడియోస్ ఒకటి 2 వీడియోస్ చూశాను, ఇప్పటికి చూడలేదు. ఇంకా రేపటి నుండి మళ్ళీ చూడాలి. అసలు ఇన్ని రోజులు ఎందుకు ఆగిపోయింది, మీకు ఏం అప్డేట్స్ ఎందుకు ఇవ్వలేకపోతున్నాను అంటే, సప్త శనివారం వ్రతం అయిపోయింది కదా, ఆ శనివారం కాకుండా మండే నుండి క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి. అమ్మయ్య, సప్త శనివారం పూర్తిగా అయిపోయిన తర్వాత క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి. టైలరింగ్ మీద నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది, చాలా ఇష్టం అనమాట. సరే నేర్చుకుందాము. ఈ రోజు మనం బయట వాళ్ళకి కుట్టకలేకపోయినా అది విద్య అనేది నేర్చిపెట్టుకుంటే భవిష్యత్తులో ఎప్పుడైనా అక్కడికి వస్తుంది విద్య అనేది. ఇలాంటి ఖాళీ టైంని మనం యూజ్ చేసుకోవాలి, స్కిల్స్ నేర్చుకోవాలి. అందుకని నాకు ఇష్టమైన టైలరింగ్ కోర్స్ నేర్చుకుందామని అనుకుంటే, సప్త శనివారం వ్రతానికి ముందే గురువారం నుండి ఆ ఇంట్లో ఏమైందంటే, పాత ఇంట్లో పెయింట్లు వేస్తున్నారు. ముందు ఓనర్ గారు బయట వరకే వేస్తామని చెప్పి సరే అన్నారు. సరే గురువారం నుండి మొదలు పెట్టారు. నేనేమనుకున్నాంటే, శనివారం మన ఇంటి బయట వేస్తారేమో, అయ్యో పూజకు ఆటంకం ఇద్దేమో అనుకున్నాను. ఎందుకంటే అది చాలా చిన్న ఇల్లు అండి. ఆ ఇంట్లోనే హాల్లో నేను పెట్టుకొని, హాల్లో నేను స్వామివారి పీఠం పెట్టి పూజ చేయాలంటే హాల్లో పెట్టె మంచం పైకెత్తుతాను. అక్కడ ఈశాన్యంలో కొంచెం ఇటు పక్క మిషన్ ఉంటది, ఆ మిషన్ తీసి ఇటు పెట్టేసి ఇరుకైపోయింది అప్పటికే హాలు. అక్కడ పూజ చేసుకుంటాను. సరే నీకు బయట పెయింట్ వేస్తే నీకేం నష్టం అంటారేమో. బయట మాకు ఒక టేబుల్, 2 వాషింగ్ మిషన్లు, చెప్పులు స్టాండ్ అని అవన్నీ అన్ని ఉంటాయి. హాలే చాలా చిన్నది. ఆ సామాన్లు తెచ్చి ఇక్కడెక్కడ పెట్టుకోవాలి? పైగా పెట్టడానికి ఇబ్బంది లేదు. తీరా శనివారం వచ్చి మీ ఇంటికి పెయింట్ వేస్తామా అంటే అప్పటికప్పుడు నేను పూజ ఆపి ఎవరు సర్దుకుంటాం చెప్పండి? అది నేను ఇబ్బంది అయిపోయిద్దేమో అనుకుంటే, వాళ్ళు శుక్రవారమే బయట వరకు వైట్ వాష్ చేసి వెళ్ళిపోయారు. శనివారం మాకు లేదు అని చెప్పారు. ఊపిరి పీల్చుకొని చక్కగా పూజ చేసుకున్నాము. సరేలే, ఇంకా దీని పాటికి జరుగుతుంది, బయట వరకే కదా అని నేను కూడా మండే నుండి క్లాసెస్ స్టార్ట్ అయ్యి 2-3 వీడియోస్ 2-3 రోజులు క్లాసెస్ చూశాను. ఈలోపు బయట పెయింట్ వేస్తూ వాళ్ళు బయట మళ్ళీ పెయింట్ వేస్తుంటారు కదా, ఒక కోటింగ్ కాదు 3 కోటింగ్లు అలా వేస్తారనమాట. అంటే మా ఓనర్ గారు, పాత ఓనర్ గారు అలా వేపిస్తుంటారు. వాళ్ళని అడిగితే బయట ఈ రోజుతో అయిపోయిందా అని అన్నాం. బయట అయిపోయింది, లోపల వేయాలి మళ్ళా అన్నారు. అదేంటి ఓనర్ గారు లోపలని చెప్పలేదే అని అంటే, లేదు లోపల మా నాన్న అడిగిన ప్రతిసారి బయట వరకే, లోపల మీకు వెయ్యంలే అన్నారు. కానీ ఇట్లా చాలా కానీ వాళ్ళైతే కన్ఫర్మ్ వేసేటట్టే ఉన్నారు. అన్ని ఇళ్ళకి మాట్లాడుకున్న కాంట్రాక్ట్ అనేసి. ఇంక ఇప్పుడు ఒక దిగులు అయిపోయింది ముందు. అదేమో చాలా చిన్న ఇల్లు, సామాన్లు తీస్తా ఉంటే ఇంకా చాలా చిన్న ఇంట్లో మేము సామాన్లు పెట్టుకోవడానికి ఆ ఇల్లు ఉన్నట్టుంటది. ఎందుకంటే అక్కడే మంచం, అక్కడే మిషన్, అక్కడే టేబుల్, అక్కడే 4 దారబంధరాలు ఉంటాయి. అంటే ఇప్పుడు హాల్ ఇది అనుకోండి, ఇక్కడ హాల్లో బయట మెయిన్ డోర్ ఉంటది, ఇది బాత్రూమ్ డోర్, ఇది బెడ్రూమ్ డోర్, ఇది కిచెన్ డోర్. ఇంకెక్కడ ప్లేస్ ఉండదు అక్కడ మనం తిరగడానికి కానీ కూర్చోడానికి కానీ. ఇంకా ఈ ఇంట్లో ఎట్రా బాబు, అసలే మాకు సామాన్లు ఎక్కువ, ఎట్ట సర్దాలి ఏందని అది అర్థం కావట్లేదు. 2 బీరువాలు, 2 వాషింగ్ మిషన్లు, ఒక కార్డు, ఒక పట్టె మంచం, ఒక బైబుల్ మంచము, ఇంకా బిందెలని, టేబుల్లని, మిషన్లని, ఈ సామాన్ అంతా ఎలా సర్దాలు అర్థం కాలేదు. ఎందుకంటే నేను ఇల్లు ఖాళీ చేసేటప్పుడు మేము ముందు కొన్ని సామాన్లు ప్యాక్ చేసి పెట్టాం. కానీ ప్యాక్ చేసిన సామాన్లు పెడతాం కదా నట్టింట్లో, అవన్నీ అడ్డమైపోయాయి. ఇంకా కొన్ని సామాన్లు కబోర్డ్ లో ఉన్నాయి, బట్టలు ఇట్లాంటి. వాళ్ళు ముఠా వాళ్ళు ఒకసారి తీసుకెళ్లిపోతే వాళ్ళ కళ్ళ ముందే ఇంకా మొత్తం లాగి ప్యాక్ చేస్తున్నాం. అంటే సామాన్ తీసిన సామాన్ పెట్టే ప్లేస్ లేదనమాట. సో అలా ప్యాక్ చేసాము. సో దీనివల్ల ఏమైంది, ఈ పెయింట్ వేయడం వల్ల నాకేం డిస్టర్బెన్స్ అయిందంటే, ముందు ఇల్లు మారడానికి మేము వెతుక్కుంటూ ఉన్నాము. సో ఇల్లు మారడానికి మేమైతే వెతుక్కుంటూ ఉండడానికి, ఇల్లు ముందు ఒక టెన్షన్ కదా, 12 ఏళ్ళు ఆ ఇంట్లో ఉన్నప్పుడు నెక్స్ట్ ఏ ఇంట్లోకి వెళ్ళాలి, ఎక్కడ ఇల్లు ఎత్తుక్కోవాలి, ఆల్రెడీ ఇరుకింట్లో ఉన్నాము, ఇక్కడ నుండి పోతే మంచి ఇంట్లోకి పోవాలి అంటే ఇన్ని రోజులు ఉన్నాం కదా అనేసి ఇంకా అది ఆలోచించి అయితే ఇల్లు ఎతకడానికైతే మా నాన్న వెళ్ళారు. బేసిక్ గా మా నాన్న ఒపీనియన్, మా ఒపీనియన్ కూడా అదే ఇంట్లో ఉండాలని. ఎందుకంటే ఆ ఇల్లు చాలా రీజనబుల్ గా ఉంటది, రెంట్ అనేది 4,000 కదా అని. కాకపోతే ఏమవుతుందంటే ఆ ఇంట్లో ఏమీ చేయలేకపోతున్నాము. కుకింగ్ వీడియోస్ కానివ్వండి, యూట్యూబ్ సంబంధించి, లేదా నేను ఏదైనా మిషన్ కుడదామన్నా మా నాన్న అసలు హాల్లో కుదరనే కుదరదు. హాల్లో మంచం వేసారంటే ఆ మిషన్ దగ్గర కూర్చుంటే ప్లేస్ ఉండదు, నడవడానికి ఇంకా దారి ఉండదు. పోనీ ఇంకా ఏదన్నా కట్ చేసుకుందాం, ఏదైనా అసలు ఇంట్లో గ్యాపే లేదు. నేను నేల మీద ఏమన్నా ఫ్రాక్స్ కట్ చేసుకోవాలన్నా, బ్లౌజ్ కట్ చేసుకోవాలన్నా అసలుకి చాలా ఇరుకైపోతుంది. ఇంకా మిషన్ నేర్చుకోవాలి, మిషన్ కుట్టాలన్నా అస్సలు కుదరట్లా ఇంట్లో. ఎలాగో ఖాళీ చేద్దామని అనుకుంటున్నాము. ఇరుకు ఉన్నా సరే ఇన్ని రోజులు ఉన్నాము. సరేలే 12 సంవత్సరాలు అయిపోయింది. రెంటిల్లు అంటే రెంటిల్లే కదండి.
ఇంకా ఎలాగో ఖాళీ చేద్దాం అనుకుంటున్నాం కదా, ఇంకెలాగో లోపల కూడా పెయింట్లు వేస్తున్నారు, మన వల్ల కదా సామాన్ సదరం. అసలు ముందు మా సామాన్ తీస్తే బయటంతా సరిపోతాయి. సో ఇందుకోసం ఏంటంటే ఈ ప్రాసెస్ లో ఏమైంది, ఇల్లు వెతకడానికి టెన్షన్ పడతాం కదా, ఈ ఇల్లు వెతికాము, ఇల్లు వెతికిన తర్వాత ఈ సామాన్లు ముందు ప్యాక్ చేయడం 10 రోజులు పట్టిందండి. అక్కడ సామాన్లు ప్యాక్ చేసి ఇక్కడ సర్దేసరికి 10 days టైం పట్టింది. సో నేను క్లాసెస్ ఎట్టి పరిస్థితుల్లో అటెండ్ అవ్వలేకపోయాను. అక్కడ ప్యాక్ చేస్తూ సరిపోయింది ఆలోచిస్తూ. ఇక్కడ మొత్తం సర్దేసరికి ఈ రోజు నిన్నటికి మొత్తం సర్దేశాను, ఇంకా 1% అలా మిగిలిందనమాట. సో ఇలా సర్దేసి ఈ రోజు సరిపోయింది. ఇంకా రేపటి నుండి నేను మళ్ళీ క్లాసెస్ వింటాను. సో నేను నా క్లాసెస్ డిస్టర్బ్ అవ్వడానికి మెయిన్, పోనీ నువ్వు ఇల్లు మారుకున్నావు అంటే వినేదాని అంటే కుదరదు. అక్కడ కూడా ఇదే పని, పెయింట్ క్లాసులు కూడా సామాన్లు బయట పెట్టుకొని సర్దుకునేసరికి సరిపోద్ది. ఇక్కడ అనుకోండి, అక్కడ సామాన్లు ప్యాక్ చేసి ఇక్కడ హాల్లో పడేసి మేము ప్రశాంతంగా పడుకొని ఓపుకున్నప్పుడు సర్దుకున్నాం. అక్కడ అలా కుదరదు, బయట వేసిన సామాన్లు ఎమ్మటి లోపల సర్దుకోవాలి కదా, అందరి ఇళ్ళ ముందు పరిస్థితి ఒప్పుకోరు కదా. పైగా వర్షం పడితే మొత్తం తడిచిపోతాయి, మొత్తం బయట వేసుకోవాలి. పైగా ఒక రోజంతా సామాన్లు బయట వేసుకుని బయట తిని బయట పడుకునేటట్టు ఉండాలి. మా నాన్న షుగర్ పేషెంట్, మా అమ్మకి వీళ్ళకి వయసు పెద్దవాళ్ళు కాబట్టి వీళ్ళకి ఏదైనా కుదరదు, రెస్ట్ తీసుకొచ్చుకొని నడుము వాల్చాలి. అట్టి పరిస్థితిలో ఉండవు. ఈ వారం రోజులు ఇంట్లో సామాన్లు సర్దుకున్నా మేము మనశ్శాంతిగా ఎందుకున్నామంటే, హాల్లో సామాన్లు మొత్తం హాల్లో ఉన్నాయి. హాయిగా బెడ్రూమ్ లో ఏసీ వేసుకొని పడుకుంటా రెస్ట్ తీసుకుంటూ సర్దుకుంటూ ఉన్నాం అనమాట. సో ఇందువల్ల నా క్లాసెస్ అయితే డిస్టర్బ్ అయ్యాయి. నేను 1 or 2 క్లాసెస్ చూసాను, హెమ్మింగ్ మాత్రం ప్రాక్టీస్ చేస్తాను. ఆ హెమ్మింగ్ కూడా నాకు ఆవిడ అస్సలు నచ్చలేదు, గజ్జి బిజిగా ఉంది. నేను యూట్యూబ్ లో మా వీడియోస్ హెమ్మింగ్ చూసాను, చాలా ఫినిషింగ్ నీట్ గా ఉందనమాట. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది, పైగా నేను వీడియోస్ కూడా పెట్టదలుచుకోవట్లేదు టైలరింగ్ గురించి, ఎందుకంటే ఎవరికి అంత ఇంట్రెస్ట్ గా లేదనుకుంటున్నాను. కాకపోతే నేను కొన్ని రోజులు ఆగి రివ్యూ ఇస్తా, అసలు నేర్చుకోవడం బెస్టా కాదని, లేదా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కామెంట్ చేస్తే నేను నేర్పిస్తాను. నేను నేర్పించడానికి రీజన్ ఏంటంటే నాకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది, 5 years ఎక్స్పీరియన్స్ ఉంది దీంట్లో. సో అదనమాట సంగతి, అందుకని నేర్చుకోలేకపోయాను. రేపటి నుండి మళ్ళీ నేర్చుకుంటాను, రేపటి నుండి మళ్ళీ క్లాసెస్ అటెండ్ అవుతాను. ఈ 5000 పే చేసి, ఇది బేసిక్ కోర్స్ అండి, అడ్వాన్స్డ్ కోర్సు 50,000 అలా ఉంటది. శ్రవంతి అదేంటిది వాసంతి క్రియేషన్స్, వాళ్ళది కూడా కనుక్కున్నాను, 55,000. మళ్ళీ హాస్టల్ ఫీ ఎంతో చెప్పారు. అడ్వాన్స్ మనకేం చేసుకోవాలి, నేను బయట వాళ్ళు ఎవరికి కుట్టట్లే కదా. నా ఉద్దేశం ఏంటంటే ఈ బేసిక్ కోర్స్ నాకు వచ్చు, కాకపోతే అసలు నాకు వచ్చా రాదని టెస్ట్ చేసుకోవడం అనమాట. 90% ఈ కోర్స్ నాకు యూజ్ అవ్వదు, కేవలం 10% యూజ్ అయ్యింది. సో ఒక్కసారి నేను చూసుకొని నేను కుదిరితే మీకు నేర్పిస్తా, నాకు వచ్చు కదా, సో నేను నేర్పిస్తాను. నాకున్న చిన్న చిన్న డౌట్స్ కోసం జాయిన్ అయ్యాను. కానీ ఈ రివ్యూ అయితే ఇస్తానండి, ఈ 5,000 పెట్టి ముద్రాలో జాయిన్ అవ్వచ్చు అవ్వకూడదు అనేసి. సో రేపటి నా క్లాసెస్ కంటిన్యూ అవుతాయి. నేను చూసి ప్రాక్టీస్ చేసుకుంటా, మీకు నేర్పిస్తానని చెప్పట్లేదు, ఎందుకంటే 1 or 2 members అడిగితే వీడియో పెట్టినా ఎవరు చూడరు. దీని గురించి ఎక్కువ మంది అడిగారు అనుకోండి, పెట్టచ్చు అనమాట. సో ఇది వాటి వీడియో, నచ్చితే లైక్ చేయండి, హైప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.